యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణ. యెషయా 53:12లో అనేకుల పాపములు భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఈ ప్రవచనం నూతన నిబంధనలో నెరవేర్చబడింది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరిని క్షమించండి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియడం లేదు. ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, కానీ సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి కొనుకోబడుతున్నాడు. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు, వీపు మీద భారమైన శిలువ, భరించరాని అవమానము, ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు, గేలి చేయబడుతూ హేళన చేయబడుతూ సిలువతో సాగిన ఆ యాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ గొల్గొతలో ముగియనుంది. కాళ్ళు చేతుల్లో శీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరి గిల్లో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రియ రక్షకుడని యేసు ప్రభువారి నోట నుండి వెలువడుతున్న మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభువారు ఏమి బోధించారో దాన్ని తప్పకుండా చేసి చూపించారు. నేను మీతో చెప్పునిదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి సువార్త 5:44లో ఆయన బోధించినట్లుగానే శత్రువులను ప్రేమించాడు, ఆయనను హింసించే వారి కొరకు ప్రార్థించాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఈ మాట వింటుంటే శరీరం జలధరిస్తుంది, కానీ ఆ దినాన బండలుగా మారిన ఆ రాతి హృదయాలు చెలించలేదు, స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికి ఏమాత్రము తీసుకోలేదేమో. అనుక్షణము ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ నేటికి నీ గురించి, నా గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, వీరిని క్షమించమని. అట్లా అని మార్పు లేకుండా ఇట్లానే జీవిద్దామా, లేక క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులమవుదామా? యేసు ప్రభును శిలువ మరణంకు అప్పగించి శిలువకు భయంకర మేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ శిలువ మ్రానుపై 3 మేకుల మీద మాంసము ముద్దలా వేలాడదీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన ఆ మాటలోను వచ్చిన గంభీరమైన ఆ కేక సర్వ మానవాళి పాప క్షమాపణకై పాప విమోచకుడని యేసు చేసిన గొప్ప ప్రార్థనా కేక. అవమానమును, దోషమును, భయంకర చిత్రవదను తనలో తాను దిగమించుకుంటూ తాను ఏ జనాంగ రక్షణకై పరలోకం నుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన గురించి చెప్పిన ప్రవచనాలను సిలువలో నెరవేర్చిన గొప్ప త్యాగమూర్తి మన రాజు. ఈ మొదటి మాట పలకడం వల్ల 3 ప్రాముఖ్యమైన అంశాలు నెరవేర్చగలిగింది. ఒకటి, ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చు కొరకు వేసిన కేక. ప్రభువు దేవుని కుమారుడిగా పుట్టిన ప్రవచన నెరవేర్పు కొరకు మరియు తనను పంపిన తన తండ్రి మాటకు విధేయత చూపించడం వలన ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. ఎఫెసీ 2:6లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను. తన పేరులోని రక్షకుడు అనే భావార్థన కొరకు వేసిన కేక రెండవది. ఈ మాటతో ఆయన పేరులో ఉన్న రక్షకుడు అనే పదంలో ఉన్న గొప్ప త్యాగాన్ని ఇక్కడ నెరవేర్చారు. యోహాను సువార్త 6:40లో ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో
నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటియే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. మూడవది క్షమాపణ కేక. అమానుష జనం కొరకు సిలువలో యేసు చేసిన క్షమాపణ విజ్ఞాపన కేకయే ఈ కేక. ఈ కేకలో క్షమాగుణం ప్రపంచానికి గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పించింది. ప్రవచనాల్లో చెప్పిన గొర్రెపిల్ల తోడేళ్లు లాంటి మూర్ఖులకు ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అన్నిటినీ కలబోసుకున్న క్షమాగుణాన్ని చూపించింది. తద్వారా పాపము అనే బండ కింద బంధించబడిన పాపాత్ముడికి నిత్యత్వాన్ని ప్రసాదించింది. మత్తయి సువార్త 1:21-22లో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించింది గనక ఆయనకు యేసు అను పేరు పెట్టిదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇట్టి ప్రేమతత్వాన్ని ఎప్పుడు చూచి ఉండలేదేమో ప్రజలు. తను చంపుతున్న వారిని శిక్షించుటకు బదులుగా వారిని ప్రేమించి వారిని హింసించి సహించి దుఃఖమును వేదనను తనలో తాను అనుభవిస్తూ అనేకులకు బదులుగా విమోచన క్రయధనంగా అర్పించుటకు ఈ లోకానికి ఏతించినని ఎరిగి ఆ సిలువ కొయ్యనే మరణశయంగా ఎంచి ఆ సిలువ మరానే విజ్ఞాపనలు అర్పించు బలిపీఠంగా మారినన్నట్లు ఆయన దూషింపబడి బదులు దూషింపక, శ్రమ పెట్టబడి బెదిరింపక, అన్యాయంగా తీర్చు తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకును. గ్లాడిస్ అనే సహోదరి తన భర్త గ్రహం స్టెయిన్స్ను, తన 2 కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి దేవుడు వారిని దేవుని దగ్గరకు నడిపించగలిగింది. క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలంగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్రపరచబడదాం. ఆయన సమరూపంలోనికి మార్చబడదాం. ఆయన వలె మన శత్రువులను సైతం క్షమిద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం.